ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ బాదాడు. అదిరే ఆటతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. కోహ్లీలో ఇంకా పరుగుల దాహం ఉంటే వన్డేల్లో సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేస్తాడని రీకీ పాంటింగ్ జోషన్ చెప్పాడు. వన్డేలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో కోహ్లీ కంటే ముందు ఇద్దరే ఉన్నారు, సచిన్ టెండూల్కర్, కుమార్ సంగక్కర. సచిన్ టెండూల్కర్ 18,426 రన్స్ అయితే కుమార సంగక్కర 14,234 టాప్ 2లో కొనసాగుతుండగా కోహ్లీ 14,085 మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ చాలా కాలంగా ఛాంపియన్గా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అతడు అద్భుతమైన ప్లేయర్. వన్డేల్లో విరాట్ కంటే గొప్ప ఆటగాడిని చూడలేదు. ఇప్పుడు నన్ను దాటేశాడని అతని కంటే మరో ఇద్దరే ముందున్నారు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తుండిపోవడానికి తనకు తనే ఒక గొప్ప అవకాశం ఇచ్చుకోవాలని ఆశిస్తున్న కోహ్లీ ఇంకా ఫిట్గా ఉన్నాడు. ఆట కోసం చాలా కష్టపడుతున్నాడు. దీని గురించి ఆలోచిస్తే చాలా క్రేజీగా ఉంటుంది. విరాట్ చాలా కాలంగా అద్భుతంగా ఆడుతున్నాడు. అయినా అతడు సచిన్ కన్నా 4,000 పరుగులు వెనక్కి ఉన్నాడు. దీన్ని బట్టి సచిన్ ఎంత గొప్ప ప్లేయరో, అతడు ఎంతకాలం కెరీర్ని కొనసాగించాడో అర్థమవుతుంది. కోహ్లీలో ఇంకా పరుగుల దాహం ఉంటే సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు అని పాంటింగ్ పేర్కొన్నాడు.